హాయ్ పిల్లలు, ఈ కథలో మనం అడవిలో సాగే వింత ప్రయాణం గురించి తెలుసుకుందాం. రవి 7 ఏళ్ల అబ్బాయి. ఒకరోజు రాత్రి అతని కొత్త బ్యాగ్ని అలానే చూస్తున్నాడు. ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఒక్కసారిగా బ్యాగ్ నుండి కాంతివంతమైన గాలి తుఫాను బలంగా లాగుతుంది. రవి గాలికి తడబడుతున్నట్లుగా పైకి లేచాడు. పుస్తకాలు, పెన్సిళ్లు గాల్లో తేలుతున్నాయి. అతని గది ఒక్కసారిగా మాయాజాలంగా మారిపోయింది. రవి ఒక ఆకుపచ్చ వెలుగుతో నిండిన సొరంగంలోకి జారిపోతున్నాడు. అతని శరీరం గాలిలో తేలుతుంది. రవి నెమ్మదిగా ఓ ఆకుపచ్చ వెలుగుతో నిండి ఉన్న అడవిలోకి చేరాడు. అక్కడే కూర్చుని ఆశ్చర్యంతో తన చుట్టూ చూస్తున్నాడు. పెద్ద పెద్ద పుట్టగొడుగులు కాంతులతో ప్రకాశిస్తున్నాయి. వెలుగుతో మెరుస్తున్న పొదల మధ్య బంగారు ముక్కుతో, చిన్న టోపీతో ఉన్న నీలి చిలుకను రవి చూశాడు. అది హాయ్ రవి అంది. అది అడవిలో అతని మొదటి నేస్తం. ఆ చిలుకతో రవి ఒక వింత వంతెనపై నడిచాడు. వెలిగే లతలతో తేలే వంతెన అది. ఎత్తులో నుండి లోయలోకి జారే జలపాతాలు ఉన్నాయి. తరువాత ప్రకాశవంతమైన అడవిలో బంగారు కుందేలు, ఆకులతో కప్పిన తాబేలు, ఎగిరే డ్రాగన్స్ మొదలైన మరికొంతమంది స్నేహితులను కలిశాడు. అప్పుడే పెద్ద గొరిల్లా ఏకరంగా అడుగులు వేస్తూ సమీపిస్తుంది. అది తీగలతో బంధించబడి ఉంది. రవి చేతిలో చిలుక ఇచ్చిన ప్రకాశించే రాయిని పట్టుకుని ముందుకు అడిగేసి, దయచేసి అక్కడే ఆగిపో అన్నాడు. అదే క్షణం తీగలు గొరిల్లా శరీరం నుండి మెల్లిగా తొలగిపోయాయి. రవి బ్యాగ్లో నుండి వెలుగులతో బయటకు వచ్చాడు. తన గది మళ్ళీ ప్రశాంతంగా ఉంది. రవి తన బ్యాగ్ పక్కన నిశ్శబ్దంగా కూర్చున్నాడు. లోపల నుంచి ఓ వెలిగే అడవి ఆకు బయటికి కనిపిస్తుంది. ఒక అద్భుతమైన ప్రయాణం అయిపోయింది. మరో ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం. Please like and subscribe my channel.